కాకినాడ రైతు బజార్లో నెలకొన్న అక్రమాలు, దళారుల ఆధిపత్యంపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల 23న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ 93 కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు బజార్ అసలు లక్ష్యాన్ని కోల్పోయి దళారుల కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. రైతుల పేరుతో దళారులు వ్యాపారం చేస్తూ రహదారులను ఆక్రమించడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతు బజార్లో జరుగుతున్న అక్రమాలకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని విమర్శించారు. తాను రైతు బజారుకు వ్యతిరేకిని కాదని, దళారుల వ్యవస్థే వ్యతిరేకమని స్పష్టం చేస్తున్న ఆయన సమస్యల పరిష్కారానికి అధికారుల స్పందన లేకపోవడంతో చివరి మార్గంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో చల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ రైతు బజార్లను దళారుల నుంచి విముక్తి చేసి రైతులకే అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 2014 దాకా వర్క్ చేశానండి. ఆ తర్వాత నేను వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నేను 2024 దాకా బయట వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఈ రైతు బజార్లోనే అప్పుడు ఇప్పుడు కూడా రైతులే ఉంటున్నారండి. రైతులు ఎక్కడిస్తున్నారు. షాపులు మటు పెరిగాయండి. కాలక్రమేణా అప్పుడు నేను ఉన్నప్పుడైతే రైతులు కూడా ఒక 60 నుంచి 70 మధ్య ఉండేవారండి. షాపులకు 30 దాకా ఉండేయండి. ఇప్పుడు షాపులు వచ్చి 60 షాపులు అయ్యాయండి. రైతులు కూడా సేమ్ ఒక 80-90 మధ్య అయ్యారండి. పెరిగారు. రైతులు పెరగడం వల్ల స్టాల్స్ బయటికి ఎక్స్పాండ్ చేసి పెట్టించారు. మా తర్వాత ఉన్న ఎస్టీ ఆఫీసర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత ఒక పంట అయినా 2 పంట అయినా రైతే కదండి, ఎలా చేస్తారు? అదేనండి, ఇప్పుడు ప్రభుత్వంలోనే చైర్మన్ గారు వల్ల ఇవన్నీ కొత్త షాపులు కొట్టుకొచ్చినాయండి. గత ప్రభుత్వంలోనే, గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ లోనే కొన్ని సెల్ఫ్ సస్టైన్ చేసే తరుణంలో కొన్ని షాపుల్ని రెంటెడ్ ప్రాతిపదికన తీసుకొచ్చారు. రోడ్డు మీద పెట్టుకున్నా పర్లేదు కానీ వాటి కంట్రోల్లోనే పెట్టారు. ఈ రోడ్డు ద్వారా ఒక షాప్ ఇస్తే అది సేల్స్ పెరగడం వల్ల ట్రాఫిక్ అంతరాయం అవుతుంది. 90 డేస్ లో అది ఇంకా ఎక్కువగా జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ప్రకారం సెల్ఫ్ సస్టైనెన్స్ తెర మీద తీసుకురావడం వల్ల అలా జరిగింది. పబ్లిక్ అంతరాయం అనేది ఏమి లేదండి. పబ్లిక్ అంతరాయం జరగదు. రీమోడల్స్ చేసేసి ఈ ఖాళీలు ఉన్న కాడ అడ్జస్ట్మెంట్ చేస్తాను. అవన్నీ త్వరలో సమస్య లేకుండా పరిష్కారం అవుతుంది. అదే ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్ కోసం ఇలా బీసీ సంఘాలు అలాగే ప్రజలు అందరూ కూడా దీని మీద ఉద్యమం చేయడం జరిగింది. చేస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా కూడా. దేనికోసం ఇంత లాంగ్ టైం పట్టింది అంటే అధికారులు పట్టించుకోకపోవడం వల్ల. రాజకీయ నాయకులు వస్తారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఏదో సంతకాలు పెట్టి ఇక్కడ ప్లేస్ ఉందా లేదా అని తెలియకుండా జేసీ గారికో లేకపోతే కలెక్టర్ గారికో లెటర్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇక్కడ కార్డులు ఇవ్వడం జరిగింది. అది నిజమైన రైతా, పండించే రైతా, లేకపోతే రికమెండేషన్ మీద వచ్చిన రైతా అనేది చూసుకోకుండా, అది కాకుండా ఇక్కడ రైతు బజారే కానీ రైతు బజార్లో అసలు ప్లేస్ ఎంత ఉంది, అందులో ఎంతమంది రైతులు పడతారు అని కూడా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకొని కింద స్థాయి ఉన్న అధికారులందరూ కూడా లంచాలు మరిగి 20 సంవత్సరాల నుంచి కూడా జిల్లా అధికారులని తప్పుడుదోవ పట్టించి ఇక్కడ చేస్తున్న ఎస్టేట్ ఆఫీసర్లో మోసం, జిల్లా అధికారులను కూడా తప్పుడుదోవ పట్టించి వాళ్ళని కూడా ఈవేళ లంచగొండలుగా ప్రజలు అనుకునేలాగే ఈ ఎస్టేట్ ఆఫీసులు చిత్రీకరిస్తున్నారు. ఇది మరి మేము ఎన్నిసార్లు చెప్పినా వివరంగా చెప్తున్నాం ప్రతి జిల్లాధికారికి. సార్, ఇది రైతు బజార్ కాదు, ఇది రోడ్డు, మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి చూడండి,
20 సంవత్సరాల క్రితం 80 అడుగుల రోడ్డు, ఇప్పుడు 40 అడుగుల రోడ్డు. అంతే తప్ప ఇది రైతు బజార్ ప్లేసు, ఇక్కడ రైతు బజార్ అనేది ఇక్కడ లేదు. అయినా కూడా రైతు బజార్ క్లిక్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న నివాసీలను ఇబ్బంది పెట్టి, ఇక్కడ రోడ్డు మార్గాన్ని వెళ్ళిన ఇబ్బంది పెట్టేసి మేము క్లిక్ అయింది కరెక్టే, దీన్ని వేరే చోటకి మంచి ప్లేస్కి పంపించి అక్కడ ఉన్న నిజమైన రైతులకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వమని కూడా చెప్తున్నాం. ఇలాగ పాడైపోయిన రేకుల షెడ్లో ఎందుకు, మాకు రోడ్డు మార్గం ఇచ్చి వాళ్ళకి రైతు బజార్ మార్చొచ్చు కదా. సరే, మార్చలేడానికి టైం పడుతుందని చెప్పారు. మరి దళారులను తొలగిస్తే కొంత షెడ్లు ఖాళీ అవుతాయి కదా, ఆ షెడ్లో పెట్టి మిగతా ఉన్న ఎంక్రోచ్మెంట్లో బయట పెట్టిన గంపలన్నీ కూడా ఈ ఎస్టేట్ ఆఫీసర్ గోవిందరాజు, అలాగే కృష్ణారావు చాలా జెన్యూన్ పర్సన్ 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ ఎస్టేట్ ఆఫీసర్ గోవిందరావు వచ్చిన తర్వాత ఇతను కూడా వాళ్ళ లంచగొండ కింద తయారయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రైతేనా అంటే రైతే అంటున్నాడు. అది రైతా అవునా కాదంటే రైతే అని, అది క్లారిటీ లేకుండా ఉంది ఇక్కడ పరిస్థితి. ఏ రైతుకన్నా పర్మిషన్ ఇచ్చినప్పుడు అతను పండించే కాయగూరలో లిస్టు, కాయగూరలు ఏ కాయగూరలు పండిస్తున్నారో అది రాస్తారు. అది రాసినయే అమ్మాలి రైతు. అది పోదు, మొత్తం అన్ని కూరగాయలు అందరూ అన్ని రకాలు అమ్మేసుకోవడం. ఇక్కడేమో అసలైన రైతు ఏమో అక్కడ అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నాడు. మేము నిన్న విరవాడ వెళ్ళాం, నిజమైన రైతులను కలిసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిజమైన రైతులు మా నాన్నగారు వ్యవసాయం ఏంటి పరిశీలించింది, అందువల్ల నేను కూడా వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నానండి. మా చేతులు పండించిన కాయగూరలకి గిట్టుబాటు రాకుండా ఇది అలాగే వ్యవస్థ పెరిగిపోయి, అందువల్ల పెరిగిపోయిన వల్ల మాకు గిట్టుబాటుగా రావట్లేదండి. మీరు దయచేసి మాకు ఆ రైతు బజార్లో ఓటిస్తారని, అక్కడ ఎటువంటి దళాలు లేకుండా ఉంటామని. ఇది నిజమైన రైతు పరిస్థితి. వీళ్ళు రానివ్వకుండా వీళ్ళ పొలాల మీద డూప్లికేట్గా పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ రైతు బజార్లో కార్డులు సంపాదించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇది అందరం కూడా ఈ సంకేతగా రేపు 22వ తారీఖు లోపులో మాకు జేసీ గారి దగ్గర నుండి కానీ కలెక్టర్ గారి దగ్గర నుండి సరైన పిలుపు వచ్చి ఇది ప్రక్షాళన చేస్తానని మాట ఇస్తే, మాట ఇవ్వడమే కాదు ప్రక్షాళన చేయడం స్టార్ట్ చేస్తే మేము ఆమరణ నిరాహార దీక్షకి ఆగడానికి ఆలోచిస్తాం. లేదంటే మా పని మేము చేసుకుంటాం. మీ అధికారులే దీనివల్ల మీ అధికారులే పరువే పోతుంది. కాబట్టి మీ అధికారులు చదువుకున్నది ప్రజలకు సేవ చేయడానికి. మీరు ఐఏఎస్లో ఐపీఎస్లో గ్రూప్ 1 గ్రూప్ 2 చదివినది ప్రజలకు సేవ చేయడానికి. అంతేగాని తొత్తులుగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నిజాన్ని అబద్ధం చేసి మీ కింద స్థాయి అధికారులు మిమ్మల్ని తప్పుడుతో పడుతుంటే వాళ్ళకి వత్తాసు పలికితే పోయేది మీ పరువే, మీ గౌరవమే. అది దక్కించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఉన్నతాధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆమరణ నిరాహార దీక్ష చేసే ముందు జేసీ గారు, నేను రైతు బజార్ విజిట్ చేస్తాను, ఖచ్చితంగా అందరితో అభిప్రాయాలు సేకరించి అన్ని ఎక్కడ లోపం జరిగిందన్నది పరిశీలించడానికి వస్తారన్నారని చెప్పి మేమంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. మరి ఆయన అనివార్య కారణాల వల్ల రాలేదు. ఏదేప్పటికీ ఇది ఈరోజు సమస్య కాదు. గత 2 దశాబ్దాలు రైతు బజార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నడుస్తూనే ఉంది ఈ విషయం. అయితే రైతు బజారుకి ఇది యాక్చువల్గా రైతు బజార్ కానే కాదు, అప్పుడు టెంపరీగా తీసుకున్నటువంటి ప్లేసు. ఈ విషయం అధికారులకి అందరికీ తెలుసు. దీన్ని ఒక పర్మనెంట్ ప్లేస్ చూసి పెడితే సంతోషమే. రైతులకు నిజంగా ఉపయోగపడితే చాలా మొట్టమొదటి సంతోషపడేది మేమే. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ రైతులు కూడా అందరూ కూడా వలసని ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు పండించే వాళ్ళు కాదు. దురదృష్టం ఏంటంటే కుల వివక్ష ఎక్కడెక్కడో చూసాము, కానీ ఆఖరికి రైతు బజార్లో కూడా కుల వివక్ష అనేది చాలా దారుణమైన సంఘటన ఇది. ఎందుకంటే మాకెట్లాగా బీసీలకి ఏ పదవులు లేవు, రిజర్వేషన్లు లేవు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అన్నీ కూడా అప్పర్ క్యాస్ట్ పీపుల్ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా 2 సామాజిక వర్గాల మధ్యనే ఈ పంపకాలు జరుగుతున్నాయి. అయితే కష్టపడి కూలీనాలి పని చేసుకునేటువంటి రైతులు అక్కడ కూడా కుల వివక్ష. సుమారు గతంలో 190 మంది పైన ఉండేవారు ఈ రైతు బజార్లోని. అక్కడ అన్ని కులాలు, మా దగ్గర కులాల వారీగా డేటా ఉంది.
ఏ కులం ఎవరు అనేది ఫాల్ మ్యాక్సిమం చేసిందే. ఇది ఎక్కడ బయటకు తెచ్చింది కాదు. రైతు బజార్ వారి దగ్గర నుంచి మేము సేకరించాము. వారు ఇచ్చిన డేటాలో కూడా ఆల్ కమ్యూనిటీస్ కంపేర్ చేసుకుంటే 50% కాదు 60% అబోవ్ ఉన్నటువంటి బీసీ రైతుల్లో మచ్చుకు కూడా కనబడదు. ఇక్కడ 20% కూడా లేరు. అంటే నామకే వాస్తే కొంతమంది పేర్లు మాత్రమే అందులో ఉన్నాయి. ఏంటంటే మీ క్రైటీరియా, మీరు ఏ రకంగా మీరు సెలెక్ట్ చేస్తారు, వీళ్ళు ఎలాగే ఎలక్ట్ చేస్తారని అడిగితే వాళ్ళు చాలా పూర్వం నుంచి వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అలా కంటిన్యూ చేస్తున్నారు. తాతల నుంచి అదే పేర్లు. ఆ తాత లేడు, చనిపోయాడు. తండ్రి ఆ వేరే వృత్తిలో ఉన్నాడు, అయినా అదే ఫోటో. మనవడు వాడు వేరే పని చేసుకుంటాడు, ఆటో వేసుకుంటున్నాడు, అయినా అయ్యే ఫోటోలు అయ్యే జనం కంటిన్యూ అవుతున్నారు. ఏంటిది ధన్యం అంటే మమ్మల్ని కనీసం పండించుకుని కూలీ నాలి చేసుకుని పంట పండించుకునేటువంటి పరిస్థితి కూడా మాకు అమ్ముకునే ఇది లేదా? పొద్దున్న అయితే ఫ్రెష్గా కొత్తిమీర పండించి చుట్టుపక్కల ఉన్నమ్మటి మా బీసీ సోదరులు వస్తున్నారు. ఆనపకాయ పాదులు అన్నీ పెట్టుకుని వస్తున్నారు. వారికి కనీసం కూర్చునే అవకాశం లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ప్రయారిటీ. ఇది దీనికి ఒక కొలబద్ద లేదా? ఇంత దారుణంగా పరిపాలన జరుగుతుంది. చాలా చాలా ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే మాకు అన్ని రంగాల్లోనే తొక్కేశారు. ఇది వ్యవసాయం, వ్యాపారం, అన్ని రంగాల్లోని కార్పొరేట్ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలోనే పెట్టున్నారు. మీరు చెప్పండి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రైతు బజార్లో నెలకొన్న అక్రమాలు అరికట్టాలని ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ 93 కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ఆమరణ నిరాహార దీక్ష. దళారుల ఆధిపత్యంపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతోనే దీక్ష చేపడుతున్నట్లు వెల్లడి. జగ్గంపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. వైద్య సేవలపై రోగులను ఆరా తీసి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. కాకినాడ జిల్లా తుని మండలం దొండవక అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. చిన్నారి తల్లిని ఓదార్చి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.